హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో భాషా సామర్థ్యాల అభివృద్ధి అనే చాప్టర్కి సంబంధించిన 60 ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. ఇది తెలుగు మెథడ్స్కి సంబంధించి వీడియో 3. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పిల్లల భాష వాళ్ళు చేసే పనులకు వాళ్ళ పరిధిలోకి వచ్చే జీవిత సన్నివేశాలకు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటుంది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రొఫెసర్ కృష్ణకుమార్. నెక్స్ట్ వన్, వ్యక్తి భావాలను అర్థవంతంగా స్పష్టంగా చెప్పగలగడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 భాషణం. నెక్స్ట్ వన్, భావ వ్యక్తీకరణలో మొదటి స్థానం పొందినది. భావ వ్యక్తీకరణలో మొదటి స్థానం పొందినది ఆప్షన్ 2 భాషణం. నెక్స్ట్ వన్, అచ్చ స్వేచ్ఛాజీవి చర్యకు చోటిచ్చావు అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీశ్రీ. నెక్స్ట్ వన్, వీటి ద్వారా నిర్దిష్టమైన విషయ జ్ఞానం విద్యార్థులకు అందించబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 చర్చలు. నెక్స్ట్ వన్, వీటి ద్వారా పిల్లవాని అభిరుచులు వెల్లడి కావడంతో పాటు వాక్ నైపుణ్యానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వాదనలు. నెక్స్ట్ వన్, పిల్లల్లో విషయ జ్ఞానాభివృద్ధికి అధికంగా తోడ్పడునది. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశ్నించడం. నెక్స్ట్ వన్, పిల్లల పాఠ్యాంశాలను హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి, సంభాషణ సామర్థ్యాన్ని పొందడానికి, తార్కికమైన శాస్త్రీయమైన దృక్పథాలను అలవర్చుకోవడానికి ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశ్నించడం. నెక్స్ట్ వన్, సారస్వత సంఘాల ద్వారా అభివృద్ధి చేయబడు భాషా సామర్థ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భాషణం. నెక్స్ట్ వన్, వక్తృత్వం అనగా? ఆన్సర్ ఆప్షన్ 3 మాట్లాడటం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వాచిక దోషం కానిది. ఇందులో వాచిక దోషం కానిది ఆప్షన్ 1 ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడడం. నెక్స్ట్ వన్, టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే గ్రంథాన్ని ప్రచురించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 1 NCERT. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్, లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఆప్షన్ 2 పఠనం, లేఖనం. నెక్స్ట్ వన్, నూతన శబ్దం పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలాలు, వీటికి ప్రాధాన్యత ఇవ్వవలసిన చర్య ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వాచిక చర్య. నెక్స్ట్ వన్, శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షి గోచరాలుగా లిపి రూపంలో రాయడం. ఆన్సర్ ఆప్షన్ 3 లేఖనం. నెక్స్ట్ వన్, శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 వేగోచ్చారణ. నెక్స్ట్ వన్, ఉక్త లేఖనం ప్రయోజనం. ఉక్త లేఖనం యొక్క ప్రయోజనం ఆప్షన్ 1 నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. నెక్స్ట్ వన్, విద్యార్థులు భవిష్యత్తులో చక్కని ఉపన్యాసకులుగా రాణించగలుగుటకు దోహదపడే పఠనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రకాశ పఠనం.
నెక్స్ట్ వన్ తక్కువ కాలంలో ఎక్కువ విషయాలు గ్రహించుటకు తోడ్పడేది. తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను గ్రహించుటకు తోడ్పడేటువంటి పఠనము ఆప్షన్ 1 మౌన పఠనం. నెక్స్ట్ వన్ వైవిధ్యభరితమైన గ్రంథాలను పుస్తకాలను చదవడాన్ని ఏ పఠనం అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 విస్తార పఠనం. నెక్స్ట్ వన్ ఒక్కొక్క పాఠంలోని భాష భావ విశేషాలు సమగ్రంగా తెలుసుకుంటూ చదవడమే. ఆన్సర్ ఆప్షన్ 2 క్షుణ్ణ పఠనం. నెక్స్ట్ వన్ ఈ పఠనం ద్వారా విద్యార్థులు భాషా సాహిత్యాలపై మంచి పట్టును సాధిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 క్షుణ్ణ పఠనం. నెక్స్ట్ వన్ విద్యార్థులలోని పఠన దోషాలను సవరించుటకు తోడ్పడునది. ఆన్సర్ ఆప్షన్ 1 వైయక్తిక పఠనం. నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని సమవేగంతో సముచిత స్వరంతో హావభావ వ్యక్తీకరణలతో ఆయా సన్నివేశాలకు అనుగుణంగా చేసే పఠనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆదర్శ పఠనం. నెక్స్ట్ వన్ విద్యార్థులు ఉపాధ్యాయుణ్ణి అనుసరిస్తూ చేసే పఠనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అనుగుణ పఠనం. నెక్స్ట్ వన్ ప్రాచీన పద్ధతి మరియు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంగీకరించని పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అక్షర పద్ధతి. నెక్స్ట్ వన్ సారూప్యమున్న అక్షరాలను ఒక వర్గంగా విభజించి నేర్పటమే. ఆన్సర్ ఆప్షన్ 2 నవీనాక్షర పద్ధతి. నెక్స్ట్ వన్ గెస్టాల్ట్ సిద్ధాంతానికి దగ్గరగా ఉండే పద్ధతి ఏది? గెస్టాల్ట్ సిద్ధాంతానికి దగ్గరగా ఉండే పద్ధతి ఆప్షన్ 4 వాక్య పద్ధతి. నెక్స్ట్ వన్ విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 పద పద్ధతి. నెక్స్ట్ వన్ ప్రాచీన కాలం నుండి పరంపరంగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు జ్ఞానానికి ఒక స్థిర రూపం ఇవ్వటానికి తోడ్పడునది. ఆన్సర్ ఆప్షన్ 4 లేఖనం. నెక్స్ట్ వన్ ఉక్త రచన ఈ భాషా కౌశలానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 భాషణం. నెక్స్ట్ వన్ విద్యార్థుల సృజనాత్మక స్థాయిని తెలుసుకోవడానికి నికషాలు రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గిల్బర్ట్ టెర్రెన్స్. నెక్స్ట్ వన్ పాఠ్యాంశాల్లో ఉండే వ్యాకరణాన్ని బోధించాలన్నది ఈ పద్ధతిలో ప్రధాన ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ వన్ సంప్రదాయ పద్ధతి సూత్ర పద్ధతిగా పేరొందినది. ఆన్సర్ ఆప్షన్ 1 నిగమోపపత్తి పద్ధతి. నెక్స్ట్ వన్ పిల్లలను జ్ఞాన నిర్మాతలుగా భావించినప్పుడు ఉపాధ్యాయులలో పాఠ్యపుస్తకాలలో బోధన అభ్యసన ప్రక్రియలలో బృహత్తరమైన మార్పులు చేటు చేసుకోవాలి అని అభిప్రాయపడినది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011. నెక్స్ట్ వన్ శిశు విద్య సార్వత్రిక ఎలిమెంటరీ విద్య గురించి చాలా స్పష్టమైన సూచనలు చేసినది. ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1968. నెక్స్ట్ వన్ భాషలో కనీస అభ్యసన సామర్థ్యాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 9. నెక్స్ట్ వన్ ఎంఎల్ఎల్ సంజ్ఞ 243లో 4 అనే సంఖ్య తెలియచేయునది. ఆన్సర్ ఆప్షన్ 3 తరగతి. నెక్స్ట్ వన్
వివిధ కవుల రచనా శైలిని ప్రశంసించడం అనేది ఈ భాషా నైపుణ్యం యొక్క ఒక లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 3 పఠనం. నెక్స్ట్ వన్, వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు అని ఎవరు ఎందులో తెలియచేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 నండూరి కృష్ణమాచార్యులు ప్రగతి గీతలో తెలియచేశారు. నెక్స్ట్ వన్, నన్నయ కవి బ్రహ్మగా పేరొందాడు, ఈ వాక్యంలోని దోషం? ఆన్సర్ ఆప్షన్ 2 భావదోషం. నెక్స్ట్ వన్, అభినయ గేయాలను నేర్పుటలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 3 మొదట విద్యార్థుల చేత అభినయింపచేసి తర్వాత ఉపాధ్యాయుడు అభినయించాలి అనేది సరికాదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1990-91. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వర్ణ సమామ్నాయ పద్ధతి ఆప్షన్ 1 ప్రాచీనాక్షర పద్ధతి. నెక్స్ట్ వన్, భాషా దోషాలు విషయ దోషాలు లేకుండుట అనేది భాషా నైపుణ్యాల యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్దిష్టత. నెక్స్ట్ వన్, తెలుగు బోధన ప్రదీపిక గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రావి రంగారావు. నెక్స్ట్ వన్, కృత్యాలు లేనిదే పాఠం లేదు అన్నవారు? కృత్యాలు లేనిదే పాఠం లేదు అన్నది ఆప్షన్ 2 పియాజే. నెక్స్ట్ వన్, వర్ణనాత్మక రచనలను ఈ తరగతి నుండి ప్రారంభించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 4వ తరగతి. నెక్స్ట్ వన్, శిశు గేయాలకు దగ్గరగా ఉండే పద్యాలు ఆప్షన్ 4 ఆట వెలది. నెక్స్ట్ వన్, వాస్తవికత కన్నా కల్పనకు అధిక ప్రాధాన్యత గల కథలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 జానపద కథలు. నెక్స్ట్ వన్, రాత నేర్పడం అనేది చాలా కష్టమైన చర్య అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రైబర్న్. నెక్స్ట్ వన్, పిల్లలు శిశుగీతాలు ఇష్టపడటానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 3 లయ ఉండడం. నెక్స్ట్ వన్, పాఠశాల స్థాయి భాషా బోధనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఆధారపత్రంలో ఎన్ని సామర్థ్యాలను సూచించింది? ఆన్సర్ ఆప్షన్ 4 9 సామర్థ్యాలు. నెక్స్ట్ వన్, కనీస అభ్యసన సామర్థ్యాల బోధనలో బోధించవలసిన వ్యాకరణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాయోగిక వ్యాకరణం. నెక్స్ట్ వన్, భాషణానికి ప్రాణం వంటిది ఆప్షన్ 2 ఉచ్చారణ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భావదోషానికి ఉదాహరణ? ఇందులో భావదోషానికి ఉదాహరణ ఆప్షన్ 1 రాముని చేత కంసుడు చంపబడ్డాడు. నెక్స్ట్ వన్, ఏ తరగతి విద్యార్థులను రంగురంగుల బొమ్మలు నమూనాలు చూపించి పఠనాభ్యాసానికి సంసిద్ధులను చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 1-2 తరగతులు. నెక్స్ట్ వన్, గ్రంథాలయానికి ప్రత్యేకంగా పీరియడ్లు కేటాయించి గ్రంథ పఠనాన్ని అలవాటు చేయడానికి అనువైన తరగతులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 4-5 తరగతులు. నెక్స్ట్ వన్, చతుర్విధ నైపుణ్యాలు ఒకేసారి అలవడే లేఖనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉక్త లేఖనం. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో లేఖన బోధనకు ముందు విద్యార్థులచే చేయించవలసిన లేఖన సంసిద్ధత కార్యక్రమం ఏది?
ఆన్సర్ ఆప్షన్ 3 గీతలు సున్నాలు చుట్టించడం. నెక్స్ట్ వన్, కాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నాష్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.